శివుడు ఒక బిచ్చగాడి రూపంలో అంజనాదేవి ఇంటికి ఎందుకొచ్చాడో మీకు తెలుసా? ఒకరోజు అంజనాదేవి సంతానం కోసం శివుడికి భక్తితో పూజలు చేస్తూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి ఒక బిచ్చగాడు, "తల్లి, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా?" అని అడుగుతాడు. అంజనాదేవి అతడిని లోపలికి పిలిచి భోజన ఏర్పాటు చేస్తుంది. తరువాత వెళ్లి చేతులు కడుక్కొని రండి అని చెబుతుంది. అది విన్న బిచ్చగాడు, "నా జీవితంలో ఇప్పటివరకు నేను చేతులు కానీ నోరు కానీ కడుక్కోలేదు" అని అంటాడు. అంతేకాదు, శివుడి కోసం సిద్ధం చేసిన సింహాసనంపై కూర్చొని భోజనం వడ్డించు అని చెబుతాడు. కోపం వచ్చిన అంజనాదేవి మౌనంగా భోజనం వడ్డిస్తుంది. అతడు తింటూ ఉండగా ఆహారం కింద పడుతుంది. "నీకు వంట చేయడం వచ్చా?" అని వంకలు పెడుతూ శివుడి భోజనం అంతా తినేస్తాడు. "భోజనం అయ్యాక నీ భోజనం నేను తిన్నా కాబట్టి నీకు పుణ్యం వస్తుంది, అదే శివుడు తినుంటే నిన్ను శపించేవాడు" అని ఎగతాళి చేస్తాడు. అంజనాదేవి కోపంతో, "నా శివయ్య గురించి ఇంకో మాట మాట్లాడితే" అనబోతుంటే, అప్పుడు శివుడు నిజస్వరూపంలో దర్శనమిచ్చి, "నీ భక్తికి మెచ్చాను, నీ గర్భంలో హనుమంతుడిగా జన్మిస్తాను" అని వరమిస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.